తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి బిషప్ సిద్ధర్ కూడా, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు తండ్రి ఇద్దరు బిషప్స్ ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా సరే, ఏ సంఘంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే, వీళ్ళు వెంటనే పరిగెత్తి ఆ సమస్యలకి పరిష్కారం చూపించటకు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ఇద్దరిని రాబోయే దినంలో ఇంకా మీ మహిమార్థమై వాడుకోండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొండే ప్రతి సేవకుడు, సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళకు కూడా వేరే పరిచర్యలు ఉన్నాయి, కానీ ఎంతో భారంతో మేము సమాధానంతో కూడిన అంశంల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే వాక్యపరంగా, ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో సాత్వికంతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరు అందరినీ తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే నేను ఎప్పుడు మా సంఘ సభ్యులకు కూడా చెప్తుంటాను, వేరే పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నన్ను పిలిచినప్పుడు కూడా చెప్తుంటాను, బైబిల్స్లో ఉన్న అనేక పుస్తకాలు మనం చదివేటప్పుడు ఒక పుస్తకం తర్వాత ఇంకొక పుస్తకము మనం ఇంట్రొడక్షన్ కూడా చదువుకొని ముందుకు వెళ్ళాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకు ఇంట్రొడక్షన్ అని అంటే, ఏ సందర్భంలో ఆ పుస్తకం రాయబడింది, ఏ సందర్భంలో ఆ పత్రిక రాయబడి ఉన్నది అని మనం తెలుసుకుంటే లేఖనము ఇంకా మధురంగా ఉంటుంది. ఆల్రెడీ లేఖనం గురించి కీర్తనకారుడు ఏమంటాడంటే, అది చుంటె తేనె దారు కంట మధురమైనది అని అంటాడు దేవుని వాక్యం. అది ఇంకా ఎప్పుడు మధురంగా ఉంటుందంటే, ఏ సందర్భంలో ఏ వాక్యం రాయబడింది, ఏ సందర్భంలో ఏ పత్రిక రాయబడి ఉన్నది, ఏ సందర్భంలో ఏ పుస్తకం రాయబడి ఉన్నది అనేది మనం తెలుసుకుంటే ఇంకా లేఖనము మధురంగా ఉంటుంది. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదివించాను. ఎందుకు హీబ్రీలకు రాసిన పత్రిక రాయబడి ఉన్నది అనేది చెప్పేసి ఈ దినము లెంటన్ సీజన్తో కూడిన సందేశం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. 25 సంవత్సరం దగ్గర యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు నమ్మకంగా యేసుని వెంబడించారు. క్రైస్తవులుగా మేము సమాజంలో ఉన్నాం అని వాళ్ళని అందరి ముందు బయలుపరుచుకున్నారు. మా మతము క్రైస్తవతమే అని అందరి ముందు ప్రకటించారు. కానీ ఒక 25 సంవత్సరాల తర్వాత నేరో చక్రవర్తి, రోమా చక్రవర్తి అయిన నేరో ఎప్పుడు క్రైస్తవులను హింసించడం స్టార్ట్ చేశాడో అప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే, ఇంకా ఎవరు యూదా మతం నుంచి క్రైస్తవులుగా మారలేదో, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళు శ్రమలకి గురి అవ్వట్లేదు. ఓన్లీ క్రైస్తవులే శ్రమలకి గురి అవుతున్నారు. అప్పుడు వాళ్ళకు వచ్చిన ఒక తప్పు ఆలోచన ఏంటంటే, అరే యూదా మతంకి తిరిగి వెళ్ళిపోదాం, యూదా మతంలో కూడా విగ్రహారాధన లేదు కదా అని ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడే హీబ్రీలకు రాసిన పత్రిక రాయబడింది. 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యణ చేసిన ఎడల మీరు ఎలాగ తప్పించుకుందరు అనే మాటలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఇంకా ఎలాగైనా ప్రారంభం చేస్తున్నాడు ఆ పత్రికని అని అంటే, అరే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు వస్తాడని, ఆయన శిల్వ మీద రక్షణ ప్రణాళికని పూర్తి చేస్తాడని, నానా విధానాలుగా నానా సమయంలో మన పితలతో మాట్లాడిన దేవుడు అని స్టార్ట్ చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది. అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు అని రుజువుపరచుటకు తండ్రి పాత నిబంధనలోనే నానా సూచనలను పెట్టాడు, నానా ప్రవచనాలను పెట్టాడు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక సంఘటనను మీ ముందు తీసుకొని వస్తున్నాను. మా చర్చ్లో ఒక సంఘటన జరిగింది. క్రిస్మస్ టైంలో మా విమెన్స్ ఫెలోషిప్ మెంబర్స్ అందరు కూడా వెళ్ళి బహుమానాలు కొంటారు. మా చర్చ్ ఎక్కడుందో చుట్టుపక్కల ఉన్న పేదలకు, అనాథులకు, విధవరాలకు గిఫ్ట్స్ ఇవ్వడానికి, కొనడానికి వెళ్తారు. మా చర్చ్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అయితే వాళ్ళు వెళ్ళి పక్కన అమీర్పేటలో బిగ్ బజార్లో వస్తువులు కొన్నారు, గిఫ్ట్స్ కొన్నారు, తిరిగి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ చర్చ్ నుంచి వస్తువులు దింపే సమయంలో ఒక సహోదరికి గుర్తొచ్చింది. ఏమనంటే, ఆమె పర్సు బిగ్ బజార్లో మర్చిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఆమె మనసులో ఏమేమి దిగులు కలిగి ఉండొచ్చో. పర్సు మర్చిపోయినట్టు ఆమెకు అప్పుడే జ్ఞాపకం వచ్చింది.
అయితే అందరు స్త్రీలు కలిసిమెలిసి ప్రార్థన చేశారు. మా పాస్టర్ గారు కూడా ఉన్నారు. మరి ఇంకొక ఆటో వేసుకొని వెళ్ళారు బిగ్ బజార్కి. వీళ్ళ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సురక్షితంగా ఆ పర్సు ఎక్కడ ఆమె మర్చిపోయిందో అక్కడే ఉండేటట్లు దేవుడు చేశాడు. ఆమె దొరికింది. ఇప్పుడు నేను వెళ్ళి ఈ సంఘటన గురించి ఒక నాస్తికంతో ఆర్ ఒక రేషనలిస్ట్తో పంచుకుంటే, మా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి. ఎలాగా మా సంఘ సభ్యులు ప్రార్థన చేశారో అలాగే పోగొట్టుకున్న పర్సు ఆ సహోదరి తిరిగి పొందింది ఆర్ తిరిగి ఆమెకు దొరికింది అని ఒక నాస్తికంతోనో ఆ రేషనలిస్ట్తో వెళ్ళి నేను ఈ మాటలు చెప్తే, వెంటనే ఆ రేషనలిస్ట్ అన్న నాస్తికుడు అన్న నమ్ముతాడా, లేకపోతే ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్తాడా, ఇది మీ లక్ అని చెప్తాడా, ఇది మీ తలరాత అండి అందుకు మీకు పర్సు తిరిగి దొరికిందని చెప్తాడా? చెప్పండి. గివ్ మీ అన్ ఆన్సర్. దేవుని కార్యం అని ఒప్పుకుంటారా నాస్తికులు? మీ లక్ అంటారు. లక్ అంటారు. వెరీ గుడ్, బిషప్ గారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సంఘటనతో కూడిన వివరాలన్నీ కూడా దేవుడు ప్రవచన రూపంగా అలాగే సూచనలుగా ముందే ఒక 300 సంవత్సరాల క్రితం రాసి పెట్టుంటే, ఫలానా దినం ఈ సహోదరి పర్సు పోగొట్టుకుంటుంది, మరి ఆమెకు తిరిగి దొరుకుతుంది అనే వివరాలన్నీ కూడా దేవుడు రాసి పెట్టుంటే, ఈ సంఘటన అకస్మాత్తుగా జరిగింది అని ఎవరైనా చెప్పడానికి వీలు ఉంటుందా? లేకపోతే ఇది దేవుని కార్యం అని నమ్మాలా పర్సు తిరిగి దొరకటం? చెప్పండి. ప్రవచనాలు సూచనలు ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గివ్ మీ అన్ ఆన్సర్. నో, మా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ప్రవచనాలు ఉంటే పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరుకుట అది దేవుని కార్యం అని నమ్ముతారు. దేవుని కార్యం అని నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అనేక విధానాలుగా అనేక సమయంలో ఈ రక్షణ ప్రణాళిక గురించి మన పితరులతో, అంటే యూదా మతంకి చెందిన వాళ్ళతోనే మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, మన పితరులతో అని అంటున్నాడు పౌలు భక్తుడు. సో ఆ సూచనలు, ఆ ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభువారు ఎస్పెషలీ శిల్వ మరణంతో కూడిన ప్రవచన సూచనలు ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. ఈ దినం నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. హౌ జీసస్ క్రాస్ ఇస్ సింబలైజ్డ్ ఇన్ ద ఫస్ట్ 6 బుక్స్ ఆఫ్ ద బైబిల్. మొదటి 6 పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని సిల్వని సూచించే సూచనలు ఏంటి? ప్రభువారి శ్రమలకి గురి అవుతారు, ఆయనని త్యాగపూర్వకంగా సిల్వ మరణంకి అప్పజెప్పుకుంటారు అని సూచించే సూచనలు ఏంటి? మనము నెక్స్ట్ కొన్ని వారాలు మనం చూద్దాం. లెంటన్ సీజన్, ఇంకా లెంటన్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా. అయితే ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటాను. అది నిజంగా జరిగిన సంఘటన. నేను డేవిడ్ పాసన్ అనే ఒక దేవుని సేవకుడు, ఆయన ఉపదేశకుడు, ఆయన వీడియోస్ నేను పరిచర్యలో వచ్చిన కొత్తలో చాలా చూసేవాడిని. మనకందరు కూడా తెలుసు, దేవుడు 5 సేవలని సంఘంకి అప్పజెప్పాడు. పరిశుద్ధాత్మ వరాలతో పాటి 5 సేవకులని లేపుతాను సేవలో, సంఘ సేవలో అని దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనంలో రాపించాడు. 5 సేవకులు ఎవరు? ఆత్మ అభిషేకము పొంది 5 సేవలో పాల్గొనే వాళ్ళు ఎవరు అని మనం చూస్తే, కొంచెమంది అపోస్తులు, కొంచెమంది ప్రవక్తలు. చూడండి, డేవిడ్ పాసన్ అనగానే వెంటనే మన చందు బ్రదర్ కూడా ఆయన పిక్చర్ చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ చందు బ్రదర్, థ్యాంక్స్ ఫర్ ద ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. అయితే కొంచెమంది ఈ 5 సేవలు ఉన్న వాళ్ళు, కొంచెమంది అపోస్తులు, కొంచెమంది ప్రవక్తలు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది కాపర్లు. ఇప్పుడు ఉపదేశకులు అనగానే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఆయనకు సొంత సంఘం అనేది లేదు, కానీ ఆయన ఉపదేశకుడుగా ఎక్కడక్కడ దేవుడు ఆయనను తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ వెళ్ళి వాక్య పరిచర్య చేస్తారు. అలాగే డేవిడ్ పాసన్ గారు కూడా. అయితే ఒక దినము డేవిడ్ పాసన్ గారికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాలంలో సెల్ ఫోన్స్ అవన్నీ కూడా లేవండి. అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక సంఘ పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారు వేరే వైపు నుంచి. పాసన్ గారు, మా కాపరి, మా పాస్టర్ గారికి ఆపరేషన్ అయిందండి, లెంటన్ సీజన్లో మిమ్మల్ని పిలిపించి వాక్య పరిచర్య మీ చేత చేయించుకుందామని మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ 5-6 వారాలు మీరే రావాలండి. మీరు స్క్రిప్చర్ పోర్షన్స్ చెప్తే మేము మా నోటీస్ బోర్డ్, చర్చ్ నోటీస్ బోర్డులో కూడా మేము ప్రింట్ చేసి పెడతామండి, అది మా అలవాటు అండి.
మీరు ఏ పుస్తకాల నుంచి యేసు శ్రమల గురించి మీరు బోధించబోతున్నారో మాకు ముందే తెలియజేస్తే మేము అంతా కూడా ప్రింట్ చేసి మా చర్చ్ నోటీస్ బోర్డులో పెడతామండి అని అంటే డేవిడ్ పాసన్ గారు అన్నారంట, సరే బైబిల్లో ఉన్న మొదటి 6 పుస్తకాల నుంచి నేను స్క్రిప్చర్ పోర్షన్స్ ఇస్తాను అనగానే అవతల వైపు నుంచి ఏం రెస్పాన్స్ రాలేదంట. వాళ్ళు మరి కొంచెం తర్వాత కొంచెం షాక్ అయ్యి ఏమన్నారంటే, డేవిడ్ పాసన్ గారు శిల్వ శ్రమల గురించి అండి, కొత్త నిబంధనం కదండి అని అంటే, అరే నేను కొత్త నిబంధనకు వచ్చే అవసరమే లేదు, పాత నిబంధనంలో సూచనలు ప్రవచనాలు చాలా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువు శ్రమల గురించి, దాని గురించి నేను చెప్తాను అని అన్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు అనేక విధానాలుగా అనేక సమయంలో యేసు శిల్వ మరణం గురించి, యేసు శిల్వ మీద ముగించే రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతూనే వచ్చాడు. ఈ దినము జస్ట్ ఆది కాండంలో ఉన్న కొన్ని సూచనలు మనం తీసుకుందాం. ఎన్నో ఉన్నాయి, కొన్ని మనం తీసుకుందాము. క్రాస్ అనే వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను సీతో కూడిన సబెడింగ్స్ వాడతాను. చందు బ్రదర్, లెట్స్ గో టు స్లైడ్ నెంబర్ 13. చందు బ్రదర్, స్లైడ్ నెంబర్ 13కి మనం వెళ్ళిపోదాము. అయితే ఇక్కడ చూడండి, స్లైడ్ నెంబర్ 13ని డిస్ప్లే చేస్తున్నారు. ఆది కాండంలో నేను వాడే సీస్ ఏంటంటే క్లాత్, కన్సెప్షన్, క్లైమ్, క్యారీ, క్యాప్చులేట్, క్యాల్కులేట్, కమ్ బ్యాక్ అండ్ కన్సీవ్. ఇదంతా కూడా ఒకే వారంలో కంప్లీట్ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఎంతవరకు వీలైతే అన్ని సబ్జెక్ట్స్ మనం ఈ దినము కవర్ చేద్దాం. మొదటిగా క్లాత్. ఇప్పుడు చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఆదాం అవ్వ ఎప్పుడు పాపం చేశారో, వాళ్ళ కళ్ళు ఎప్పుడు తెరవబడినాయో, వాళ్ళు దిగంబరిలను ఎప్పుడు గ్రహించారో, వాళ్ళు ఏం చేశారో మనకందరు కూడా తెలుసు. వాళ్ళ సిగ్గుని కప్పుకుండుటకు అంజురపు చెట్టు ఆకులు వాడి వాళ్ళని కప్పుకున్నారు, వాళ్ళ సిగ్గుని కప్పుకున్నారు. దాంతో కూడిన పిక్చర్ చందు బ్రదర్ ఇప్పుడు మనకు చూపిస్తారు చూడండి. వాళ్ళ సిగ్గుని కప్పుకుండుటకు వాళ్ళు వాడిన పద్ధతి ఏంటి? అంజురపు చెట్టు ఆకులు. ఇప్పుడు నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. చూడండి, అంజురపు చెట్టు ఆకులు వాడి వాళ్ళ సిగ్గుని వాళ్ళు కప్పుకుంటున్నారు. అయితే సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఈ అంజురపు చెట్టు ఆకులు వాళ్ళ శరీరంని సరిగా కప్పడానికి వీలు అవుతుందా? అంజురపు చెట్టు ఆకులు వాడితే సరిగా వాళ్ళ సిగ్గుని వాళ్ళు కప్పుకోవచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. వీలు కాదు. అందుకు దేవుడు పరిపూర్ణమైన ఒక పద్ధతి చూపించాడు, బెస్ట్ క్లాత్ వాళ్ళకి ఇచ్చాడు. ఆ పిక్చర్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మనోహర్ పాస్టర్ గారు ఒక వాక్య భాగం చదివినిపిస్తారు. 3వ అధ్యాయం 21వ వచనం, ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ చూడండి, దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచిన వస్త్రం ఏంటో మనం చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి చందు బ్రదర్. దేవుడైన యెహోవా ఆదామునుకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మము చొక్కాయిలు తయారు చేసి వాళ్ళని దాంతో తోడించెను. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ కూడా మనకి డిస్ప్లే చేస్తున్నారు. చర్మము చొక్కాయిలు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చర్మము చొక్కాయిలు అని అంటే ఒక నిర్దోషమైన జంతు చనిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చర్మము చొక్కాయి తయారు చేయాలి అని అంటే ఆ చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక నిర్దోషమైన జంతు చనిపోతేనే ఆ జంతు శరీరం నుంచి ఆ చర్మంని తీసుకొని దేవుడు వాళ్ళ కొరకు చొక్కాయిలు తయారు చేశాడు. సో ఆ నిర్దోషమైన జంతు ఎవరు? ఎవరిని సూచిస్తుంది అని అంటే యేసుని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో మనం గమనిస్తే క్రైస్తవతంకి వేరే మతాలకు ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే, వేరే మతాలలో కూడా అందరికీ తెలుసు వాళ్ళు పాపులు అని. సో దేవుణ్ణి సంతోషపరచుటకు వాళ్ళు వాడే పద్ధతులు ఏమేమంటే అవన్నీ కూడా వాళ్ళ తెలివితేటలతో ఆలోచించి నిర్ణయించుకున్న పద్ధతులు. హిమాలయ కొండకి ఎక్కుదాం, అక్కడి నుంచి కొంచెం మంచు తీసుకొని వద్దాం, చల్లటి నీళ్ళు వెళ్ళి స్నానం చేద్దాం, తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ అక్కడ వెళ్దాం, నల్ల బట్టలు వేసుకొని ఇక్కడ అక్కడ వెళ్దాం, ఆ కొండ ఎక్కుదాం, ఈ కొండ ఎక్కుదాం, ఆ కొండ ఎక్కి ఆ హుండీలో కోట్ల రూపాయలు వేద్దాం. ఇదంతా కూడా దేవుని దృష్టిలో అది అంజురపు చెట్టు ఆకులే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని పద్ధతియే పరిపూర్ణమైన పద్ధతి.
దేవుడు ఏం వాడుతున్నాడు? యేసు రక్తం చేత మనల్ని పవిత్రులుగా నియమించుతున్నాడు. యేసు రక్తం చిందింపబడుతున్నదంటే యేసు శిలువ మీద ఆయన ప్రాణంని అప్పచెప్పాలి, ప్రాణంని త్యాగం చేయాలి. ఆదామవ్వ సిగ్గుని దేవుడు కప్పాలి అని అంటే ఒక నిర్దోషమైన జంతు చనిపోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? అలాగే మన యేసు నిర్దోషమైన దేవుని పస్కా గొర్రెపిల్ల, ఆయన శిలువ మీద ఆయన ప్రాణంని అప్పజెప్పుకుంటూ ఏం చేస్తున్నాడు? సిగ్గుతో వచ్చిన పాపంతో వచ్చిన మన సిగ్గు ఏంటో దాన్ని కప్పుతున్నాడు. ఆదామవ్వ ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ సిగ్గుని కప్పుకుంటుటకు అంజరపు చెట్టు ఆకులు వాడుతున్నారు. దేవుడు వస్తుంటే ఒక మ్రాన్ వెనకాల దాక్కుంటున్నారు. కానీ మన యేసు ఇంకొక మ్రాను ముందు ఆయన దిగంబరిగా వేలాడుతూ ప్రాణం త్యాగం చేస్తూ మన సిగ్గుని కప్పుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగొక నిర్దోషమైన జంతు చనిపోయిందో ఆదామవ్వ సిగ్గుని కప్పుటకు, అలాగే మన సిగ్గుని కప్పుటకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన ప్రాణంని త్యాగం చేస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ క్లాత్. ఇప్పుడు నెక్స్ట్ సీక్ మనం వద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధనంలో, యేసుక్రీస్తు ప్రభువారిని సూచించే వ్యక్తి. ఇద్దరు ముగ్గురు కూడా మనకు కనిపిస్తుండొచ్చు, కానీ ఈ దినం ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారికి ఏమేమి పోలికలు ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. మొదటి సీన్ నేను ఏం వాడుతున్నానంటే కన్సెప్షన్. ఆయన జన్మం కూడా అద్భుతమే, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం కూడా అద్భుతమే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా. సారమ్మ ఈసాకుని కన్నప్పుడు ఆమె వయసు ఎంతమ్మా? చెప్పాలి మీరే. 90 ఏజ్ ఆఫ్ సారా when she gave birth to 90 Isaac? 90 years. 90 years. వెరీ గుడ్ బిషప్ అమ్మగారు. సో యేసుక్రీస్తు ప్రభువారి జన్మము అద్భుతం అని మనం ఎందుకు అంటున్నాము అని అంటే, కన్యక గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మం ఇస్తుంది. ఈసాకు జన్మం కూడా అద్భుతం అని మనం ఎందుకు అంటున్నామంటే, స్త్రీ ధర్మం ఆగిపోయినప్పుడు సారమ్మ గర్భం ధరించి ఇసాకుకి జన్మం ఇస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఆయన జన్మించడానికంటే ముందే ఇయ్యబడింది. అలాగే ఈసాకు పేరు కూడా ఆయన ఇంకా జన్మించలేదు. 17వ అధ్యాయం మనం ఆదికాండంలో మనం చదివితే ఈసాకు అనే పేరు ఈ కుమారునికి నువ్వు పెట్టు అని దేవుడు ముందే ప్రకటించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు జన్మంలో మనం అద్భుతం చూస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ పిక్చర్ విచ్ షోస్ ది మిరాక్యులస్ బర్త్ ఆఫ్ ఐజక్. అక్కడ చూడండి, ఉద్యాపంలో ఉన్న ఇద్దరు, అబ్రహాము సారా ఎంత సంతోషిస్తున్నారు చూడండి ఈసాకు పుట్టినప్పుడు. సో ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారి జన్మము అద్భుతమో అలాగే ఈసాక్ జన్మం కూడా అద్భుతం. దాని తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, క్లైంబ్, క్యారీ అండ్ క్యాపిచులేట్. ఆదికాండము 22వ అధ్యాయము 5, 6, 9 ఒకసారి మన బ్రదర్ చదువుతారు, మనోహర్ పాస్టర్ గారు. 22వ అధ్యాయము 5, 6, 9. 22వ అధ్యాయం. ఈ పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఆ స్లైడ్ కూడా మనం చూద్దాం. నేను ఈ చిన్నవాడు, అబ్రహాం వాడిన మాటలు, నేను ఈ చిన్నవాడు వెళ్ళి బలి ఇచ్చి వస్తాము అని చెప్తున్నాడు. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. ఇక్కడ చిన్నవాడు కనిపిస్తున్నాడు అండి మీకు? ఈసాకుకి దాడి ఉన్నట్టుందే. చందు బ్రదర్, యూ కెన్ షో ద పిక్చర్ ఆఫ్ ఐజక్. అందరికి దాడి కనిపిస్తుందామా? ఎస్ ఆర్ నో చెప్పాలి. వెరీ గుడ్, దాడి కనిపిస్తుంది. అలాగే బలిపీఠం మీద పడుకున్న ఈసాకు ఫేస్ లో కూడా దాడి కనిపిస్తుంది కదా.
కట్టెలు కూడా మోసాడు సార్. కట్టెలు కూడా మోయటం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే చందు బ్రదర్, యూ కెన్ గో బ్యాక్ టు ఆల్ ఆఫ్ అస్. క్యారీ, క్లైమ్ అండ్ క్యాపిచులేట్ అనే 3 సీల్ మనం వాడుతున్నాం. ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భుజం మీద కట్టె మోసుకొని ఆయన ఎలాగా ఆ కల్వరి కొండను ఎక్కారో, అలాగే ఈసాక్ కూడా ఆయన భుజం మీద కట్టె మోసుకొని మోరియా కొండ ఎక్కుతున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే ఆయన కుమారుడు యేసు కల్వరి కొండ భుజం మీద చెక్క పెట్టుకొని ఎక్కాలి, సిల్వ అనే చెక్క పెట్టుకొని ఎక్కాలి. అలాగే అబ్రహాము తండ్రి చిత్తం ఏంటంటే ఆయన కుమారుడు అయిన ఈసాకు ఆయన భుజం మీద చెక్క పెట్టుకొని మోరియా కొండ ఎక్కాలి. చూడండి, యూ కెన్ సీ వండర్ఫుల్ కంపారిజన్, యూ కెన్ సీ వండర్ఫుల్ సిమిలారిటీస్. క్లైమ్ అండ్ క్యారీ, వాళ్ళు కొండ ఎక్కటం మాత్రమే కాదు, కొండ ఎక్కేటప్పుడు వాళ్ళ భుజం మీద భుజం మీద చెక్క ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే క్యాపిచులేట్ అంటే సరెండర్ చేసుకోవటం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఎలాగా ఆయనని తండ్రిని ప్రేమిస్తున్నానని రుజువుపరుస్తూ శిలువ మరణంకి ఆయనని ఎలాగా అప్పజెప్పుకున్నాడో, ఈసాక్ కూడా ఆయనని తండ్రి చిత్తంకి అప్పజెప్పుకుంటున్నాడు. బలిపీఠం మీద పడుకో అంటే పడుకుంటున్నాడు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి నేను వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి వయసు 33.5 సంవత్సరాలు. ఆయన కల్వరి కొండ ఎక్కి ఆయనని శిల్వ మరణంకి అప్పజెప్పుకున్నప్పుడు 33.5 సంవత్సరాలు. చాలా మంది క్రైస్తవులకి ఈ విషయం తెలియదు. చిన్నవాడు ఈసాకు నేను అని అబ్రహాం చెప్పినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈసాకు వయసు ఏదో 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. మీరు క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో వెళ్ళి చూడండి, ఐజక్ క్యారింగ్ ద వుడ్ ఆన్ మౌంట్ మోరియా అని కొట్టండి, మీకు చిన్నవాడే కనిపిస్తాడు, హాఫ్ ప్యాంట్ వేసుకున్న అబ్బాయే కనిపిస్తాడు. కానీ నేను ఈ పిక్చర్స్ జూయిష్ ఆర్ట్ గ్యాలరీ నుంచి తీసుకున్నాను. అయితే చిన్నవాడు అర్థం ఏంటి? హీబ్రీ భాషలో అక్కడ వాడబడిన పదం ఏంటంటే నార్. అందుకే ఐఎమ్ కమింగ్ టు నెక్స్ట్ సి, అండ్ దట్ ఈస్ క్యాల్కులేట్. క్యాల్కులేట్ అంటే సి. ఆ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే నార్. నార్ అంటే నా వయసుతో పోలుస్తే చిన్నవాడు, కానీ విడిగా చూస్తే చిన్నవాడు కాదు. కంపారిటివ్లీ స్పీకింగ్ ఆయన చిన్నవాడు, కానీ విడిగా చూస్తే చిన్నవాడు కాదు. అబ్రహాం వయసు ఎంత? ఈసాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు. సో అబ్రహాంతో పోలుస్తే చిన్నవాడు, కానీ విడిగా చూస్తే చిన్నవాడు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఏమనంటే ఆది కాండం సమయంలో చాప్టర్ డివిజన్స్ లేవు. 1100 AD సుమారుగా ఆ సమయంలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక సేవకుడు బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. మంచి ఉద్దేశం ఏంటంటే రెఫరెన్సింగ్ ఈజీగా ఉండాలని. ఒక 300 సంవత్సరాల తర్వాత రాబర్ట్ ఐన్స్టైన్ అనే ఇంకొక సేవకుడు అధ్యాయాల్ని వచనాలుగా విభాగించాడు. ఇప్పుడు అధ్యాయాలు వచనాలు ఉన్నాయి కాబట్టి కొన్ని మేళ్ళు ఉన్నాయి, ఈజీ రెఫరెన్సింగ్ అవుతుంది. ఈ అధ్యాయం ఈ వచనం చదవండి అనగానే వెంటనే మనోహర్ పాస్టర్ గారు తీసేసి అవుతున్నారు. కానీ మన స్టీఫెన్ లాంగ్టన్ గారు చేసింది ఈ చాప్టర్ డివిజన్ మంచి ఉద్దేశంతో చేశారు, కానీ ఎక్కడెక్కడ చాప్టర్ డివిజన్ బ్రేక్ చేయాలో, ఏ చాప్టర్స్ ఎక్కడ బ్రేక్ చేయాలో, కొత్త చాప్టర్ ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడ కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఓకే? ఏ వచనం అన్నా మీరు చదివితే కాబట్టి అనే వచనం స్టార్ట్ అవుతే, ఆ వర్డ్ కాబట్టితో స్టార్ట్ అవుతే ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది అర్థమవుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా ఇంగ్లీష్లో, వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ అ వర్స్ starting with the word therefore, read the preceding verse to understand why it is therefore. Are you with me? కాబట్టి అనే వచనం మీరు చదివితే ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒకసారి మనోహర్ పాస్టర్ గారు తీయండి 4వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 25వ వచనం. అలాగే దాని తర్వాత అది చదివిన తర్వాత మీరు చెప్పి చదవండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఎలాగా స్టార్ట్ అవుతుందో. 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 25వ వచనం, దేవునితో మనం సమాధాన పడాలి అని, నీతిమంతులుగా మనం ఎంచబడాలి అని యేసు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. కాబట్టి అనే వర్స్ అది నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళకూడదు. అది రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఉండాలి, కానీ 5వ అధ్యాయం 1వ వచనంగా మారిపోయింది. దాన్ని బట్టి ఏమవుతున్నది అంటే, చాలా మంది క్రైస్తవులు ఒక అధ్యాయం చదివేసి ఇంకొక అధ్యాయంకి వెళ్ళినప్పుడు కొత్త అధ్యాయంలో కొత్త అంశం ఉంది అని అనుకుంటారు, కొత్త టాపిక్ ఉంది అని అనుకుంటారు, కొత్త థీమ్ ఉంది అని అనుకుంటారు. ఆ కంటిన్యూయేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే 22వ అధ్యాయంలో మొరియా కొండలో పరీక్ష పాస్ అయిన ఈసాకు, అబ్రహాము తిరిగి వస్తున్నారు, బీర్షీబాకు వచ్చారు. 22వ అధ్యాయం 19వ వచనం చదవండి పాస్టర్ మనోహర్ గారు. మొరియా కొండ నుంచి ఆ పరీక్ష పాస్ అయ్యి ఎక్కడ వస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాము. తరువాత 22వ అధ్యాయము 19వ వచనం. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. బీర్షీబాకు వచ్చి వాళ్ళు ఇప్పుడు బీర్షీబాలో ఉన్నారు. చాలా ధనవంతుడైన అబ్రహాం, ఆయన షెపర్డింగ్ చేస్తున్నాడు, గొర్రెలను మేపుతున్నాడు. ఈజ్ అ రిచ్ షెపర్డ్. హి హస్ బ్రాంచెస్ ఎవ్రీవేర్. ఎన్నో ప్లేసెస్ లో బ్రాంచెస్ ఉన్నాయి ఆయనకి. ఒక బ్రాంచ్ హెబ్రోన్లో ఉంది. ఆ బ్రాంచ్ ఎవరు చూసుకుంటున్నారంటే సారమ్మ చూసుకుంటున్నారు. సారమ్మ ఏమవుతున్నది హెబ్రోన్లో? నెక్స్ట్ అధ్యాయం 23వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 23వ అధ్యాయం 1వ వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతార్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అక్కడ లేడు కాబట్టి అక్కడ వచ్చాను. ఎక్కడున్నాడు? బీర్షీబాలో ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అక్కడే ఉంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. హెబ్రోన్లోనే ఉంటే, భార్య చనిపోయే సమయంలో హెబ్రోన్లోనే ఉంటే వచ్చెను అనే మాట వాడబడుతుందా? అక్కడే ఉన్నాడు కదా. లేదు సార్. ఆయన బీర్షీబాలో ఉన్నాడు కాబట్టి బీర్షీబా నుంచి హెబ్రోన్కి వచ్చాను. సారమ్మ వయసు 127 సంవత్సరాలు. బిషప్ అమ్మగారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఈసాకు జన్మించినప్పుడు సారమ్మ వయసు 90. అయితే ఇప్పుడు ఈసాకు వయసు ఎంత చెప్పండి మీరే. సారమ్మ 127 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈసాకు వయసు ఎంత? 137 సార్. 35. 127 మైనస్ 90 మా. 37, 37 సంవత్సరాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే జూయిష్ ఆర్ట్ గ్యాలరీకి మనం వెళ్తే చిన్నబ్బాయి కనిపించాడు. అక్కడ దాడి ఉన్న ఈసాక్ కనిపిస్తాడు. అక్కడ కూడా పోలిక చూడండి, ఈసాకి యేసుక్రీస్తు ప్రభువారికి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు. He was into his 30s and Isaac was also into his 30s when he voluntarily handed himself into his father's hands. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. 37 సంవత్సరాల వయసు ఉన్న ఈసాకు బలిపీఠం మీద నువ్వు పడుకో అని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు ఆయనకు శక్తి లేదా అక్కడి నుంచి పారిపోదానికి? 137 సంవత్సరాల వయసున్న తండ్రి దగ్గర నుంచి తప్పించుకోవడానికి 37 సంవత్సరాల వయసున్న బలంగా ఉన్న అబ్బాయికి, బలంగా ఉన్న మానవునికి శక్తి లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. నో. 37 సంవత్సరాల వయసున్న మనిషి 137 సంవత్సరాల వయసు ఉన్న అబ్రహాం దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళడానికి స్ట్రెంగ్త్ లేదా? ఉంది సార్, ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఆయనని క్యాపిచ్యులేట్ అంటే స్వయానాప చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు, ఆయనని పట్టుకోదానికి వచ్చినప్పుడు రోమా సైనికులు ఇంకా యూదుల నాయకులు, నేను అద్భుతాలు చేయగలుగుతాను, అద్భుతాలు చేసి ఇక్కడి నుంచి తప్పించుకోగలుగుతాను, కానీ ప్రపంచం అర్థం చేసుకోవాలి నేను తండ్రిని ప్రేమించుచున్నానని. ఆ వాక్య భాగం చదువుదామా? 14వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం. ఈసాకు
ఆయనని తండ్రి చేతిలో అప్పచెప్పుకుంటున్నాడు, బలి కావుటకు సిద్ధపడుతున్నాడు అని అంటే అంతగా తండ్రిని ప్రేమిస్తున్నాడు. ఎక్కడ విధేయత ఉందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. 14:30 పాస్టర్ మనోహర్ గారు, యోహాను సువార్త. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకం తెలుసుకుండుటకు నేను తండ్రిని ప్రేమించుచున్నానని ఇది నేను చేయుటకు సిద్ధంగా ఉన్నాను. అలాగే 2 యోహాను 1:6 చదవండి. విధేయతనే ప్రేమ, ప్రేమనే విధేయత. 2 యోహాను 1:6. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుటే ప్రేమ. ఈసాకు అక్కడి నుంచి పారిపోవాలంటే పారిపోవచ్చు, కానీ తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి మాటలకి విధేయత చూపిస్తున్నాడు. పడుకో ఈ బలిపీఠం మీద అంటే పడుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే ఇంకా కొంచెం మనము రీసెర్చ్ చేద్దాం. వాక్యంలో దేవుడు ఎప్పుడు ఏమన్నా రుజుపరచాలంటే 2 సాక్ష్యములు పెడతాడు. ఓకే. అయితే చిన్నవాడు అనే మాట ఇంకొక సందర్భంలో ఎక్కడ వాడబడింది అది కూడా మనం చూద్దాం. ఓకే. యోసేపు దగ్గర యోసేపు అన్నలు బెంజమిన్ని తీసుకొని వస్తున్నారు. తండ్రిని ఒప్పించి, యాకోబుని ఒప్పించి. మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు బెంజమిన్ని పంపించలేదు యాకోబు. అరే యోసేపు చనిపోయాడు, నా ఇంకొక కుమారుడు కూడా, రాహేల్కి పుట్టిన ఇంకొక కుమారుడు కూడా చనిపోతే నేను బతకలేను అని పంపించాడు. కానీ రెండోసారి నాన్నగారిని ఒప్పించి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అప్పుడు యోసేపు చిన్న నాటకం ఆడతాడు, బెంజమిన్ని అరెస్ట్ చేసేటట్లు. అప్పుడు యూదా పలికిన మాటలేంటి ఒకసారి మనం చూద్దామా? 44:36 నుంచి చదవండి. ఆదికాండం 44:36 నుంచి చిన్నవాడు అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం ఒకసారి చూద్దాం. చందు బ్రదర్, యూ కెన్ గో టు దట్ స్లైడ్ ఆల్సో. తన దాసుడైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చి అపాయం చూడవలసి వచ్చినని చెప్పింది. సరే, 45వ మొదటి నుంచి సార్. సరే, ఎన్నిసార్లు చిన్నవాడు అనే మాట రాయబడి ఉన్నది ఒకసారి చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ చూడండి, క్యాల్కులేట్ అనేది ఇంకొక సి. ఇసాక్ వయసు మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఆ చిన్నవాడు అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉన్నది? యాకోబు, మన యూదా బెంజమిన్ని చిన్నవాడు 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 అని వర్ణిస్తున్నాడు. ఈ చిన్నవాడు లేకుండా ఉంటే తిరిగి మేము వెళ్ళినప్పుడు మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తుంది, ఆయన దుఃఖంతో చనిపోతాడు. మీరు కావాల్స్తే చిన్నవాడిని విడిచిపెట్టి నన్ను అరెస్ట్ చేయండి, మీరు ఏదో ఆయన దొంగలించాడు అని అంటున్నారు కదా, నన్ను అరెస్ట్ చేయండి అని బతుకులాడుతున్నాడు. చిన్నవాడు 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 అని బెంజమిన్ని వర్ణిస్తున్నాడు. అంతే. కొన్ని రోజుల తర్వాత ఈ అన్నలు ఇంకా బెంజమిన్ కూడా వెళ్ళి కానాన్ దేశంకి వాళ్ళ కుటుంబాలతో పాటు తిరిగి వస్తున్నారు ఐగుప్తుకి. కుటుంబాలతో పాటు తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్క యాకోబు కుమారునికి పుట్టిన పిల్లలు వాళ్ళ పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఓకే. ఈ చిన్నవాడు, సోకాల్ చిన్నవాడు బెంజమిన్కి ఎంతమంది కొడుకులు ఆల్రెడీ ఒకసారి చూద్దామా? 46:22 చదవండి మనోహర్ పాస్టర్ గారు. బెంజమిన్ కుమార్ల పేర్లు ఉంటుంది. నా ఫింగర్స్ చూడండి, ఎన్ని పిల్లలు ఎన్ని కొడుకులు ఆయనకి ఒకసారి మీరే నాకు చెప్పాలి. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హుషీము. మనం 21వ వచనంకి వచ్చేద్దాం. 46వ అధ్యాయం. బెంజమిన్ కుమారులు. బెన్యామీను కుమారులైన బెలా, బేకేరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుష్పీము, ఆర్ధు. 10 కొడుకులు బెంజమిన్ కి ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎందుకు యూదా ఆయన్ని చిన్నవాడు అని అంటున్నాడు? ఎందుకంటే విడిగా చూస్తే బెంజమిన్ చిన్నవాడు కాదు, కానీ యూదా వయసుతో పోలిస్తే చిన్నవాడు. మనకందరు కూడా తెలుసు, పెళ్ళైన కొత్తలోనే యూదా పుట్టేస్తున్నాడు. కానీ
ఎప్పుడు బెంజమిన్ పుట్టాడు? వాళ్ళ నాన్నగారు యాకోబు వృద్ధాపంలో ఉన్నప్పుడు పుట్టాడు. అందుకు వాళ్ళ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అందుకు యూదా బెంజమిన్ ని చిన్నవాడు అనే మాట వాడి వర్ణిస్తున్నాడు. అంతకీ బెంజమిన్ కి ఆల్రెడీ 10 కుమారులు ఉన్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లేఖనంలో ఉన్న ఏమన్నా మర్మాలు దేవుడు బయలుపరచాలంటే ఎప్పుడు 2 సాక్ష్యములు పెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈసాకు చిన్నవాడు అనే మాట ఇక్కడ వాడబడింది అని అంటే అక్కడ మరి బెంజమిన్ చిన్నవాడు అనే మాట వాడబడింది. అంతకీ వాళ్ళు యాక్చువల్గా చెప్తే చిన్నవాళ్ళు కాదు, ఇంకొక వ్యక్తితో పోలిస్తే చిన్నవాళ్ళు, కానీ విడిగా చూస్తే వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే చివరి కంపారిజన్ నేను ఒకటి చేసేసి ఈ దినం నేను ముగిస్తున్నాను. అబ్రహాము తిరిగి ఈసాకుని బలిపీఠం నుంచి పొందుట, అది లేఖనము ఏ మాట వాడి వర్ణిస్తున్నది? అదే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా జరిగింది. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. చందు బ్రదర్, యూ కెన్ గో టు ద లాస్ట్ స్లైడ్ టుడే. కమ్ బ్యాక్. లాస్ట్ సి ఏంటంటే కమ్ బ్యాక్ ఈరోజు. ఓకే చందు బ్రదర్, యూ కెన్ షో దాట్. అండ్ హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం కూడా చందు బ్రదర్ మనకి మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవుడు ఎక్కడన్నా ఉద్దేశములనే చూస్తాడు. అర్పించి అనుంది. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. అర్పించేశాడు అని ఉందా? అర్పించడానికి సిద్ధపడాడని ఉందా? లేఖనంలో అర్పించేశాడని ఉందా? లేకపోతే అర్పించడానికి సిద్ధపడాడని ఉందా? అర్పించేశాడని ఉంది సార్. అర్పించేశాడని ఉంది. ఎందుకంటే దేవుని దృష్టిలో మన ఉద్దేశములు ముఖ్యం. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభువారు అంటారు, నువ్వు వ్యభిచరించే అవసరం లేదు. ఒక కన్యక వైపు చెడు దృష్టితో చూస్తే నువ్వు వ్యభిచరించినట్లే. నువ్వు ఒక వ్యక్తిని చంపే అవసరం లేదు. నీ మనసులో కోపం తెచ్చుకుంటే ఆ వ్యక్తిని నువ్వు చంపేసినట్టే. అలాగే ఎప్పుడు అబ్రహాం నిర్ణయించుకున్నాడో నా కుమారుడిని నేను అర్పిస్తాను అని, అది దేవుని దృష్టిలో అర్పించేసినట్లే. తిరిగి పొందాడు అని అంటే మరణం నుంచి తిరిగి పొందినట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈసాక్ కూడా చెప్పాలంటే పునరుద్ధాన అనుభవం ఉంది. అలాగే కమ్బ్యాక్ మనం చూసాం ఆ పిక్చర్లో. సమాధి మీద విజయం పొంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా బయటికి వస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లుక్ ఎట్ ద అమేజింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ ఐజక్ అండ్ జీసస్. ఏమేం సీస్ వాడాం? కన్సెప్షన్, ఇద్దరు జన్మం అద్భుతం. క్లైమ్, క్యారీ, క్యాపిచులేట్ అంటే స్వయాన అప్పచెప్పుకుండుట. క్యాల్కులేట్, ఏజ్ కూడా మనం చూసాం. ఇద్దరు కూడా 30sలో ఉన్నారు. దాని తర్వాత కమ్ బ్యాక్. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగ పునరుద్ధాన అనుభవం ఉందో ఈసాక్ కూడా దేవుని దృష్టిలో బలిపీఠం నుంచి లెగుట, ఆ బలిపీఠం నుంచి మరి సజీవుడై బయటికి వచ్చుట, అది కూడా పునరుద్ధానంతో లేఖనము పోలుస్తున్నది. వచ్చే వారము మరి ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన ఇంకా ఏమి ఆశ్చర్యమైన పోలికలు ఉన్నాయో అది మనం ధ్యానిద్దాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను సింగం గారికి, బిషప్ గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో ప్రయాసంతో ఇద్దరు బిషప్స్ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే తండ్రి, ఈ దినము జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళకు కూడా సేవలు ఉన్నాయి, కానీ ఎంతో సాత్వికంతో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచయలో పాల్గొవాలి. అలాగే లెంటన్ మీటింగ్స్తో కూడిన సందేశాలు మేము వినాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము తోడు క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం.
ఆమీన్ ఆమీన్ ఆమీన్.